గోమాత జై శ్రీకృష్ణ. మేము గోసేవక్ వినోద్ కుమార్ రాజ్పురోహిత్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. గోసమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ అనేది 7 నెలల క్రితం బృందావన్ భూమిలో 1500 సాధు సంత మహాత్మా అందరూ కలిసి దీన్ని స్టార్ట్ చేశారు. ఇది భారతదేశం మూలన ఎల్లుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, కామ్లా నుంచి కచ్ వరకు. సో ఈ అభియాన్లో ముఖ్య అంశాలు ఏంటంటే గోమాతకి సేవ, సమ్మాన్, సురక్ష దక్కాలి. దీంట్లో గోమాతకి సమ్మానం వస్తే సేవ, సురక్ష ఆటోమేటిక్గా వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, మన ప్రైమ్ మినిస్టర్ గారి కన్నా ప్రెసిడెంట్ గారికి పెద్ద సమ్మానం. సో వాళ్ళకి ఆ ప్రోటోకాల్, ఆ సెక్యూరిటీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో షార్ట్కట్లో చెప్పాలంటే గోమాతకి రాష్ట్రమాత సమ్మానం అనేది దక్కితే సేవా, సురక్ష అవి కూడా నిదానంగా వచ్చేస్తాయి. ఈ అభియాన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి, భారతదేశంలో మూల నుంచి అంటే 780 డిస్ట్రిక్ట్లు, 5400 తహసీల్స్, అన్ని మండలం, గ్రామం, అన్ని చోట్ల నుంచి సంతకాల సేకరణ జరుగుతుంది. ఈ సంతకాల సేకరణ చేసి మేము 27వ తారీఖున భారతదేశం మొత్తంలో ప్రతి సంవత్సరం గో సమ్మాన్ దినోత్సవం అనేది జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. దీనికి అందరం మనం కృషి చేయాల్సింది. సో 27వ తారీఖున ఈ సంతకాల సేకరణ చేసిన పేపర్సు వినతి పత్రంలో మన ప్రైమ్ మినిస్టర్ గారికి, ప్రెసిడెంట్ గారికి, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి, మన హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రాలతో ఈ సంతకాల సేకరణ పేపర్స్ గోపూజ చేసి గోశాలలో అక్కడి నుంచి ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు కీర్తనం చేసుకుంటూ ప్రోటోకాల్, లా అండ్ ఆర్డర్ని పాటించుకుంటూ అందరం చక్కగా అక్కడికి వెళ్ళి ఎంఆర్ఓ గారికి ఇవి అందజేస్తాం. ప్రజలందరికీ విజ్ఞప్తి, భారీ ఎత్తులో అందరూ వచ్చి మీరు ఈ ర్యాలీలో పాల్గొవాలి. దీనికి మాకు మద్దతుగా ఎమ్మెల్యే గారు బొండా ఉమా గారు, ఎంపీ గారు చిన్ని గారు కూడా వస్తున్నారు. ఈ గోమాతకి మనం సేవ, సమ్మాన్, సురక్ష రావడానికి ప్రతి భారతీయులు బాధ్యత. సో దయచేసి అందరు రావాల్సిందిగా కోరుకుంటున్నాం.